హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా ఇంట్లో ఆలు ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నామండి. ఎలా చేస్తామో చూసేయండి. ఇప్పుడు ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్, ఆలు అయితే నేను హ్యాండ్ చాపర్లో అయితే వేసాక కాస్త కచ్చపెచ్చగా అయితే చాపర్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను స్టవ్ పైన. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు అయితే నేను వేసేసుకున్నానండి. వేసాక మనం కచ్చపెచ్చగా చేసుకున్న ఆనియన్స్ అయితే పోపులో అయితే వేసాను. ఆ తర్వాతకి కాస్త సాల్ట్ ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసానన్నమాట. వేసాక ఆలు పేస్ట్ కూడా నేను వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాతకి టమాటోస్ ఇంకా చిల్లీస్ కూడా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది పోపులో వేయాలి. వేసాక ఇప్పుడు ఎగ్స్ అయితే మనం పోపులో కొట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాతకి మంచిగా కలుపుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ధనియాల పౌడర్, గరం మసాలా, కస్తూరి మేతి, జీలకర్ర పొడి అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకోండి. కలుపుకున్నాక కాస్త సాల్ట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఉడికే టైంలో ఒక నిమ్మకాయ అయితే పిండుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకొని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఫైనల్గా ఆలు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.